సో ఈరోజు ధ్యానించబోయే అంశము ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏంటి ఆ సబ్జెక్ట్ అని అంటే నమ్మక ద్రోహం, బిట్రేయల్. ఎంతమంది మీలో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎవరైనా మీ జీవితంలో బిట్రే చేయబడ్డారా? నమ్మక ద్రోహం చేస్తారా? ఎవరైనా మీకు ద్రోహము చేస్తారా? మోసం చేస్తారా? మిమ్మల్ని గాయపరిచారా? లేకపోతే మీరు ఎవరికైనా ద్రోహం చేస్తారా? సో ఈ బిట్రేయల్ అనేది, ఈ నమ్మక ద్రోహం అనేది ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎక్కువగా ప్రేమించేవారు, నమ్మకంగా ఉండేవారు, సేవలో ఉండేవారు. వారి జీవితాల్లో ఈ నమ్మక ద్రోహము బాగా జరుగుతుందండి. మనం అందరిలాగా లోకస్తులాగా కఠినులుగా లేకపోతే స్వార్థం కోసం బ్రతుకుతే నమ్మక ద్రోహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇది నమ్మక ద్రోహం, ఈ ద్రోహం అనేది మనకి ఎప్పుడు, ఈ మోసం ఎప్పుడు చేయబడుతుంది అంటే మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు, మనం ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు, ఎంతో నమ్మినప్పుడు, ఒక వ్యక్తిని నమ్మినప్పుడు, వెన్ వి ట్రస్ట్ అ పర్సన్ కంప్లీట్లీ అండ్ సడన్గా మనకి ఒక వెన్నుపోటు లాగా అసలు మనం అనుకోని గడియలో, అనుకోని సమయంలో, అనుకోని రీతిగా వారు చేయడం చూస్తుంటాం. సరే, మనకి ద్రోహం చేయడము పక్కన పెడితే మనం ఎన్నోసార్లు దేవునికి కూడా ద్రోహం చేస్తాం. ఎంతమంది అగ్రీ చేస్తారు? వీ హ్యావ్ బిట్రేడ్ ఆర్ జీసస్, వీ హ్యావ్ బిట్రేడ్ ఆర్ ఫాదర్. మన తండ్రిని, మన యేసుని మనం ఎన్నోసార్లు ద్రోహం చేస్తాం. మనం ఎన్నోసార్లు ఆయనకి ద్రోహం చేస్తాం కదా. ఎన్నిసార్లు దేవుడు ఇది చేయొద్దన్నాడు, ఎన్నిసార్లు దేవుడు అలాగ ఉండకూడదన్నాడు, లేకపోతే ఎన్నిసార్లు దేవుడు మనల్ని నమ్మాడు, హీ ట్రస్టెడ్ అస్. ఎప్పుడు ద్రోహంలాగా అనిపిస్తుంది అంటే మనం ఎవరైనా సంపూర్ణంగా నమ్మి మనం అంతా కూడా వి గివ్ ఎవ్రీథింగ్, మనం సమస్తము నమ్మి ఇచ్చినప్పుడు, అప్పచెప్పుకున్నప్పుడు, అర్పించినప్పుడు వారు వేరే సైడ్ చూపిస్తారు చూడండి. దే షో ద అదర్ సైడ్ ఆఫ్ దెమ్. సో అప్పుడు మనకి జీర్ణించుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి, అది ఒక ప్రాసెస్ చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు దేవునికి ద్రోహం చేస్తాడు, యేసు ప్రభుకి ద్రోహం చేస్తాడని. ఈరోజు మనము యూదా ఇస్కరియోతునే అంటాము, కానీ చాలాసార్లు మనం ద్రోహం చేస్తాం. కానీ ఈరోజు ఐ వాంటెడ్ టు టీచ్ అబౌట్ యూదా ఇస్కరియోతు. అసలు ఎట్టి పరిస్థితుల్లో చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎలాగ చేస్తాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది మనము ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్తలు ఇలా ఉంటుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జట మాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదంలో పూసి తన వెండ్రుకలతో ఆయన పాదం తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసంతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. ఈ అత్తరెందుకు 300 దెనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదా? నేను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఈరోజు ఈ టాపిక్లోకి ముందుకు వెళ్ళక ముందు కొన్ని సత్యాలు ఇస్కరియోతు యూదా గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు ఇస్కరియోతు యూదా వై డిడ్ హి బికమ్ లైక్ దట్ అనే ఈ సత్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అందుకంటే ముందు ఆయన చేసిన క్రియలు ఏంటి? మనం ఎప్పుడు ఇస్కరియోతు యూదా అని అంటేనే, ఆ మాట విన్నప్పుడు, ఆయన పేరు విన్నప్పుడే మనకి ద్రోహము, లేకపోతే ఈజ్ అ ట్రేటర్, ఏ ద్రోహి, మోసగాడు, ఎంత దుర్మార్గుడు అని అంటూ ఉంటాం. కానీ మరి యేసుప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు? యేసుప్రభు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? అసలు నమ్మండి, ఆయన గురించిన సత్యాలు వినండి. యూదా ఇస్కరియోతు, మొదటిగా 7 సత్యాలు ఆయన గురించి చెప్తాను. ఇస్కరియోతు యూదా దయ్యాల్ని వెళ్ళగొట్టిన వాడు, తెలుసా? దేవుని సేవలో, యేసు ప్రభు సేవలో దయ్యాల్ని ఎల్లగొట్టిన వాడు. మొదట్లో దయ్యాల్ని ఎల్లగొట్టిన వాడు. రెండవది ఏంటిదంటే హీ వాజ్ అ ట్రెజరర్. యేసు ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి కానుకని ఆయన దగ్గర, అంటే యేసు ప్రభు ఎప్పుడు చేతులారా తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ హీ వాజ్ అ ట్రెజరర్. హీ కెప్ట్ ఆల్ ద మనీ, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. దాని తర్వాత మూడవది ఏంటిదంటే, ఆ నామము యూదా అనే నామమే ఏంటిదంటే లెట్ గాడ్స్ నేమ్ బి ప్రేజ్డ్. యెహోవా నామము, దేవుని నామము స్తుతించబడును గాక అనే అర్థమే ఆయన పేరు, తెలుసా అండి? ఆయన పేరుకే అర్థం ఉంది, లెట్ గాడ్స్ నేమ్ బి ప్రేజ్డ్. నాలుగవది ఏంటిదంటే యూదా కరియోతు అనే ప్రాంతము నుండి చెందినవాడు. అందుకే నా పేరు జూడస్ ఇస్కరియోత్, అంటే ఆ కరియోత్ ఇస్కరియోత్ అనే ఆ ప్రాంతం నుండి చెందినవాడు.
మిగతా 11 శిష్యులందరూ కూడా గలిలియా నుండి దేవుడు ఎన్నుకున్నాడు, కానీ ఇస్కరేతు యూదా మాత్రము గలిలియా ప్రాంతానికి చెందినవాడు కాదు, కానీ కరియోత్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఐదవది ఏంటిదంటే, మనం అనుకుంటాం ఆయన ద్రోహి కదా, ఆయన స్వార్థపరుడు కదా, ఆయన అసలు ఎంత గ్రీడీ ఫెలో కదా, ఎంత ఆశజుడు, దురాశజుడు ఈయనకి అని అనుకుంటాం. కానీ నమ్మండి, యూదా సమస్తము విడిచిపెట్టి దేవుని వెంబడించాడు ఇతరు శిష్యుల వల్లే. అందరి శిష్యుల వల్లే 11 శిష్యుల వల్లే ఈయన కూడా డబ్బుల కోసము మొదట్లో దేవుని సేవించలేదు, డబ్బుల కోసం దేవుని దగ్గరికి రాలేదు, డబ్బుల కోసం ఎవరో ఏదో ఇస్తారు లేకపోతే నాకు వస్తుంది అని రాలేదు. కానీ నిజంగా ప్రేమపూర్వకంగా మొదటి నుండే సమస్తము విడిచిపెట్టి తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తన ప్రాంతాన్ని అన్నింటినీ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు. ఏడవది ఏంటిదంటే, యేసు ప్రభు యూదా ఇస్కరేత్ని ఎంతో ప్రేమించాడండి. హీ హాజ్ లవ్డ్ జూడస్ సో మచ్. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటిదంటే, ఐ వాంట్ టు టాక్ హార్ట్ టు హార్ట్ విత్ యూ. ఆర్ యూ రెడీ ఫర్ అ హార్ట్ టు హార్ట్ టాక్? నిజంగా హృదయం విప్పి మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పండి. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇందాక అడిగినట్టు, you've been betrayed in your life. నేను నా జీవితంలో ద్రోహం చేయబడ్డాను అన్నవారు మీరు చాలామంది మెసేజ్ పెట్టారు, కమెంట్ పెట్టారు, ఎస్ ఐ బీన్ బిట్రేడ్ అని. మరొకసారి చెప్తున్నాను, ఏంటిదంటే నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా బయట వారి నుండి చాలా తక్కువగా వస్తుంది, కానీ ఎవరైతే దగ్గరలో ఉన్నారో, సమీపంగా ఉన్నారో, రక్త సంబంధులో, స్నేహితులో, భర్తనో, భార్యనో, బిడ్డలో, అక్కనో, అన్ననో, తమ్ముడో, చెల్లెనో, వారి దగ్గర నుండి వస్తుందండి. రిమెంబర్, నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా బయట వారి దగ్గర నుండి చాలా రేర్ అకేషన్, చాలా అరుదు. కానీ ఎప్పుడు లోపడున్నవారు, దగ్గరగా ఉన్నవారు, సమీపంలో ఉన్న వారి దగ్గర నుండి వస్తుంది. చూడండి, అందుకని కీర్తనలు 41:9 ఇలాగా చెప్తుంది, ఏంటిదంటే, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తెను. అంటే నేను నమ్ముకున్న నా స్నేహితుడు, నేను ఎంతో, మై ఫ్రెండ్ హూ హ్యాస్ ఈటెన్ బ్రెడ్ విత్ మీ హ్యాస్ బిట్రేడ్ మీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే నా తోటి వాడు, నా పక్కనున్నవాడు, మేము చక్కగా నవ్వుకునేవారిని, మేము ఇద్దరం కలిసి ఏడ్చేవారిని, మా హృదయాలు పంచుకునేవారిని, ఇట్లా నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇక్కడ రాయలేదు. కానీ ఇక్కడ చాలామంది ఏమంటారంటే, శాస్త్రులు లేకపోతే చరిత్రకారులు అంటారు, అది అహితోఫేల్ గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అహితోఫేల్ ఆయనకి ద్రోహం చేస్తాడు దావీదుకి. అయితే అదే వచనము ఇప్పుడు చూసినట్లయితే యేసుప్రభు కూడా అది నెరవేరుస్తాడు. నా తోటి వాడు, నాతో పాటు రొట్టె షేర్ చేసుకునేవాడు, పంచుకునేవాడు ఈరోజు తన మడిమినెత్తను. అంటే హీ హాజ్ బిట్రేడ్ మీ, నన్ను వద్దన్నాడు, నాకు వెన్నుపోటు పొడిచాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. నిజంగా ఎవరికైనా ద్రోహము చేయబడినప్పుడు ఎంతో నమ్మిన వారిని ఇమాజిన్, ఇట్స్ ఒకవేళ మీరు ఒక భార్యగా భర్తగా ఉన్నప్పుడు మీరు ఎంతో నమ్మారు, ఎంతో ప్రేమించారు. మొన్నటి దినాన ఒక సంఘటన జరిగింది, అది విని చాలా మనసంతా పాడైపోయాను. ఒక భార్య, ఒక భర్త, వారికి ఒక కుమార్తె. ఆ భర్త నేవీ ఆఫీసర్. ఆ భర్త దూరంలో ఉంటాడు ఎప్పుడు చూసినా. ఆ దూరంలో ఉండే సమయంలో ఈ భార్య ఏం చేస్తుంది, ఇంకొక వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఆ అక్రమ సంబంధం పెట్టుకొని భర్త రాగానే అంతా కూడా హ్యాపీగా ఉన్నట్టు, తన కూతురి యొక్క పుట్టినరోజు, ఆ కూతురి యొక్క పుట్టినరోజు కోసం ఆయన వచ్చినప్పుడు పెద్ద పార్టీ అరేంజ్ చేసి చక్కటి భార్య వల్లే చూపించుకుంటూ అన్నీ చేస్తూ, తన భర్తతోటి, తన బిడ్డలతోటి డాన్స్ చేస్తూ, నవ్వుతూ, ప్రేమగా ఉంటూ, ఇవన్నీ చేసి ఆఖరికి ఏం చేస్తుంది తెలుసా, తన భర్తని ఏదేంటి మత్తు మంది ఇచ్చి, షీ హ్యాస్ డోస్డ్, గివ్ ఎమ్ అ డోసేజ్, మత్తు మంది ఇచ్చి తన అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఇద్దరు కలిసి ఆ భర్త గారిని ముక్కలుగా నరికి ఒక సిమెంట్ డబ్బాలో పెట్టారంట. కానీ ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని అవి బయటకు వస్తున్నప్పుడు ఎట్లుంది తెలుసా అండి, ఆ భార్య చక్కగా నవ్వుతుంది, భర్తతోటి డాన్స్ చేస్తుంది, భర్తతోటి అన్ని చేస్తుంది, కానీ మనసులో చూసారా, see that is betrayal, that is utter betrayal. ఎంత నమ్మక ద్రోహం కదా. అన్ని బాగున్నట్టు చూపిస్తారు, ఎంతో ప్రేమగా ఉన్నట్టు చూపిస్తారు, అన్ని ఇస్తున్నట్టు చూపిస్తారు, కానీ ఇన్ దర్ మైండ్ హ్యావ్ ఆల్రెడీ మేడ్ అప్, ఓకే ఐఎమ్ గోయింగ్ టు రూయిన్ దిస్ పర్సన్, ఈ వ్యక్తిని నేను నాశనం చేసేస్తాను.
ఒకవేళ నిజంగా ఆ భర్తకి ఇది ఒకవేళ ఇఫ్ హీ వాజ్ అలైవ్ అండ్ ఇఫ్ హీ సా దిస్ హ్యాపెన్, తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని చూస్తుంటే ఆ భర్త గుండె ఏమైపోయి ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. ఎంత గాయం, ఎంత పగిలిపోతుంది కదా గుండె, ఎంత ఏడుపు, ఎంత ఉండి జుట్టు చింపుకొని జుట్టు చీల్చుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇంత ద్రోహమా, ఇంత నమ్మని, ఇంత ప్రేమించని వ్యక్తిని అని అనిపిస్తుంది కదా. మన జీవితాలు కూడా ఎన్నోసార్లు మనకి ద్రోహం చేయబడినప్పుడు we felt so disappointed, we felt so discouraged, we felt so అసలు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఎవరిని నమ్మాలి, అసలు ఈ లోకల్ ఎవరిని నమ్మకూడదు అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా, అనే ఆలోచన వచ్చిందా? నేను ఎవరిని నమ్మను, ఈ వ్యక్తి నా జీవితంలో ఇట్లా చేస్తాడు కాబట్టి నో మ్యాన్ ఐ విల్ బిలీవ్, నో ఉమెన్ ఐ విల్ బిలీవ్ నో బడీ. ఇంకా నేను ఎంత నమ్మి నాది ఉన్నదంతా ఇచ్చేస్తాను, బట్ దిస్ పర్సన్ హ్యాస్ డిసీవ్డ్ మీ, నన్ను మోసం చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభుని కూడా వీడిని చూసినట్లయితే when we are in that kind of a state, will be in an unbelievable shock. Unbelievable, మనకు అర్థం కాదు. ఇట్ టేక్స్ అ హ్యూజ్ టోల్ ఆన్ us, మెంటల్గా మానసికంగా ఎంతో దెబ్బతింటామండి. అందుకనే మార్కు సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం చూద్దామండి. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల చేతికి ఆయనని అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుము అని వాగ్దానము చేసిన గనుక వాడు ఆయనని అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఇట్ ఈస్ అ ప్రీ మెడిటేటెడ్ బిట్రేయల్. అంటే ముందుగానే ఆలోచించి, ముందుగానే ప్లాన్ చేసి, ముందుగానే దాని గురించి సిద్ధపరచుకుంటూ, మనసుని మేకప్ చేసుకుంటూ వెళ్ళినది. అందుకనే యూదా ఇస్కరియోతుకి క్షమాపణ లేదు, అందుకనే శపించబడిన వాడు, అందుకని అంత భయంకరమైన చావు చచ్చాడండి యూదా ఇస్కరియోతు. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అ ప్రీ మెడిటేటెడ్ బిట్రేయల్. ముందుగానే ఆలోచించి, ముందుగానే దానికోసం సిద్ధపడి, ముందుగానే మనుషులతో మాట్లాడి, అందరితో మాట్లాడి, అప్పుడు ఏం చేస్తాడు, ఇలాగ చంపుదాం, ఇలాగ అప్పచెప్తాను, ఇలాగ ముద్దు పెడతాను, ఇలాగ చేయబోతున్నాను అని ప్రీ మెడిటేట్ చేస్తాడు. కాబట్టి అప్పుడే అపవాదికి తలుపు తెరిస్తాడు. అర్థమవుతుందా? మీరు అంటారు మరి ఎందుకు దేవుడు ద్రోహం చేస్తాడు, ఆ రొట్టె ఇచ్చినప్పుడే కదా అపవాది ఆయనలోకి ప్రవేశించాడు అని అనుకుంటారు. నో 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 నో. ఎప్పుడైతే ఇది ఆలోచించాడో, ఇది ఆలోచన కూడా ఎవరు కలగజేస్తారు? అపవాది తానే ఈ ఆలోచన ఇచ్చాడు. కాబట్టి ఆ ఆలోచన ఈయన అంగీకరించి దాన్ని ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ 100% ప్రీ ప్లాన్డ్ బిట్రేయల్, ప్రీ ప్లాన్డ్ మర్డర్, ప్రీ ప్లాన్. ఎంత దగ్గర ఉన్న వ్యక్తి. మరి పేతురు కూడా యేసుని కాదన్నాడు కదా. పేతురు ప్రీ మెడిటేట్ చేసి, ప్రీ ప్లాన్ చేసి, ముందుగానే ఆలోచించి నేను ఇలాగ దేవుని తిరస్కరిస్తాను అని అనుకోలేదండి. అదే తేడా. అదే ఈ ఇద్దరు వ్యక్తుల విషయాలు ఉన్న వ్యత్యాసం ఏంటిదంటే ఈయన ముందుగానే ప్లాన్ చేస్తాడు. పేతురు తన స్వభావాన్ని బట్టి, తన వీక్నెస్, తన బలహీనతలు బట్టి, తన పిరికితనం బట్టి ఆయన ఏం చేస్తాడు, నాకు తెలీదు అని ఆన్ ద స్పాట్ చెప్పాడు. ముందుగా ప్లాన్ చేయలేదు. ఆన్ ద స్పాట్ మన జీవితంలో ఏమైనా సడన్ గా జరుగుతున్నప్పుడు మనము తెలియకుండా ఇంట్యూటివ్గా, లేకపోతే డిఫెన్స్ రెస్పాన్స్గా మనం కొన్ని పలుకుతూ ఉంటాం. ఆ రీతిగా పేతురు అవును నాకు తెలియదు అని అన్నాడు, కానీ నాకు తెలియదని ముందుగానే ప్లాన్ చేసి చెప్పలేదు. అందుకనే యూదా ఇస్కరియోతు శపితమైన వాడు, పేతురు మాత్రము దేవుని చేత బహుగా వాడబడిన వాడు. యు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ బిట్రియల్స్. ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఆర్ యూ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ టూ కేటగిరీస్? ఎన్నోసార్లు మనము తెలియక దేవునికి ద్రోహం చేస్తుంటాం, తెలియక చేస్తుంటాం. లేకపోతే మన బలహీనతను బట్టి తెలియక చేస్తాం. కానీ కొంతమంది అయితే నాకు దేవుడు వద్దు, నాకు ఈ జీవితం వద్దు, నేను ఆ పలానా రోజు దేవుని పెడుతున్నాను, నేను పలానా రోజు దేవుని కాదంటున్నాను, నేను పలానా రోజు దేవుని పేరు బద్నాం చేయబోతున్నాను, పాడు చేయబోతున్నాను, అవమానించబోతున్నాను అని చేస్తున్నారు కదా. అది ప్లాన్డ్. అటువంటి వారికి నిజంగా క్షమాపణ ఉంటుందో లేదో అని అనుకుంటున్నారేమో, కానీ ఒకవేళ నిజంగా మీరు ఒప్పుకున్నట్లయితే క్షమాపణ ఉంటుందని.